హరీష్ రావే కుట్రదారు మనం డిస్కషన్ చేసుకోవాల్సిన ఇక అసలైన కథ వచ్చింది చూడండి. నిన్న మన రాష్ట్ర వ్యాప్తంగా కాదు, కవితక్క మొదలుపెట్టిన వ్యవహారము ఆమె అసలే ఇక నేషనల్ ఫిగర్ కాబట్టి, అంటే ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఆమె అందరికీ సుపరిచితం కాబట్టి ఇది ఇక్కడ కాదు మన గల్లీలో అంశమే కానీ ఢిల్లీ వరకు తెలిసిపోయింది. సో ఇక్కడ హరీష్ రావే కుట్రదారు అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉన్నది. హరీష్ రావు అంటే బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో, బీఆర్ఎస్లో ఎలాంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఇంటర్నల్గా, ఇక పార్టీ వ్యాప్తంగా కూడా పార్టీని పూర్తిగా అతపాతాలానికి తొక్కే దుష్టశక్తులు ఎవరున్నారు అన్న కోణంలో కూడా కవిత మాట్లాడుతూ వస్తుందన్నమాట. ఆ దుష్టశక్తులు ఇన్నాళ్ళు దుష్టశక్తులు అంటూ వచ్చింది ఆమె. ఇక ఆ దుష్టశక్తులు ఎవరు అన్నది కూడా ఈ మధ్య ఆమె రివీల్ చేసేసింది. హరీష్ రావే ప్రధాన కారణము, సంతోష్ రావు హరీష్ రావులే ప్రధాన కారకులు. ఇక నాన్న అన్న అంతా మీరైతే జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మిమ్మల్ని ఇక ఇప్పటికే మీరు చాలా నమ్మిరు వాళ్ళను. నేను నిజాలు చెప్తుంటే నన్ను బయటికి మెడలు పట్టి దొబ్బుతున్నారు, కానీ వాస్తవానికి దొంగలు మీద అక్కడే ఉన్నారు, దొంగలు మీ వెనుకనే ఉన్నారు. మీరు కట్టప్ప మీకు బానిసల్లాగా పనిచేస్తారని మీరు అనుకుంటున్నారు, కానీ అదే కట్టప్ప వెన్నుపోటు కూడా వచ్చింది అనేది కూడా మీరు మర్చిపోవద్దు అన్న కోణంలో ఇక కవిత అయితే మాట్లాడుతూ ఉన్నదనమాట. ఆయన హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, ట్రబుల్ క్రియేటర్ అని చెప్తా ఉన్నది. ఇక బీఆర్ఎస్ పార్టీని కూడా మా కుటుంబాన్ని చీలుస్తూ ఉన్నాడు, అందులో భాగంగానే నన్ను సస్పెండ్ చేయించారు ఇక అని ఆమె చెప్తా ఉన్నది. కేసీఆర్పై ఒత్తిడి తెచ్చి కనీసం నా వివరణ తీసుకోకుండానే నన్ను ఉరి తీశారు. అంటే ఆమె ఏం తప్పు చేసింది, ఎందుకు ఈ విధంగా నన్ను అంటే ఆమెను బదలాం చేయాల్సి వస్తుంది అన్న కోణంలో అసలు వివరణ కూడా అడగకుండానే ఆమెను ఈ విధంగా బలి చేశారని చెప్పేసి ఆమె చెప్తుంది. కాళేశ్వరం అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి హరీషే కారణం. ఇక కాళేశ్వరం అవినీతి సొమ్ముతో 27 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికల ఫండ్ ఇచ్చిండు. ఇక హరీష్ సంతోష్ అవినీతి వల్లే కేసీఆర్ పైన సిబిఐ ఎంక్వైరీ. ఇంకా రామన్న నాన్న వాళ్ళిద్దరితో జర భద్రం అని చెప్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ సరెండర్ అయిపోయారు, ఇప్పటికే సరెండర్ అయిపోయి ఆయన సీఎం రేవంత్ రెడ్డి కాళ్ళు కూడా మొక్కడం జరిగింది. ఇక ఈ వ్యవహారం అంతా కూడా అందుకోసం అని చెప్పేసి హరీష్ రావు దగ్గరికి ఎవరు కూడా వెళ్ళట్లేదు. హరీష్ రావు పకడ్బందీ ప్లాన్తో మాత్రం వ్యవహరిస్తూ ఉన్నాడు, మిగతా పార్టీల వారు అందరితో కూడా టచ్లో ఉంటున్నాడు. ఇక బీఆర్ఎస్ను పూర్తిగా అతపాతాలానికి తొక్కడమే లక్ష్యం పెట్టుకున్నాడు, ఎందుకంటే బీఆర్ఎస్లో ఆయనకు మనుగడ ఉండదనేది చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉంది. ఇక ఒకవేళ ఎప్పుడు మనుగడ ఉంటుందంటే ఖచ్చితంగా కేసీఆర్ వారసత్వం అంటే కేసీఆర్ పిల్లలు ఎవరైతే ఎవరో వాళ్ళని పూర్తిగా డ్యామేజ్ చేయాలి, వాళ్ళను మార్కెట్లో బ్లేమ్ చేయాలి, ఏదో ఒక రకంగా బ్లేమ్ చేసి ఈయన మాత్రం కేసీఆర్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా అప్పుడు మాత్రమే హరీష్ రావుకు పార్టీలో బలం పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ హరీష్ రావే అవ్వచ్చు అన్న ఇంటెన్షన్తోనే ఇలా చేస్తూ ఉన్నాడు అన్న కోణంలో కవిత మాట్లాడుతూ ఉంది. పార్టీలో చాలామందికి రహస్య ఎజెండాలు ఉన్నాయి, ఇక కాంగ్రెస్ బీజేపీతో కుమ్మక్కై పార్టీకి ద్రోహం చేస్తూ ఉన్నారని చెప్పేసి వెల్లడిస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసింది. అయితే ఆమె పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు కాబట్టి ఇక ఆమె తప్పక ఖచ్చితంగా ఆమె కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది, ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసింది. సో ఇక్కడ ఓవరాల్గా ఆమె చెప్పే మాటలు ఏంటంటే బీఆర్ఎస్కు ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్లో ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీల కోవట్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ను తొక్కడానికే ఇందులో ఉన్నారు, జర భద్రం నాయన అన్న జర భద్రమే అని చెప్తా ఉన్నది. సో ఇట్లా ఈ రకంగా ఇంకా హరీష్ రావు పైన ప్రధానంగా హరీష్ రావును టార్గెట్ చేస్తూ వస్తూ ఉన్నదనమాట. అసలు వీళ్ళ ఇద్దరి మధ్య ఎక్కడ విభేదం ఏర్పడింది, అసలు ఎందుకు ఇంత రచ్చకెక్కుతోంది అనేది మాత్రం ఎవరికి ఇప్పటికీ ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ వాస్తవానికి కవిత ఇలా రచ్చకెక్కడం వల్ల ఆమె చెబుతూ వస్తుంది అంటే ఏమంటుందంటే ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రజల కోసం నేను ప్రజలను ఉద్దేశించి ఇక్కడ నేను ప్రజల కోసం మాత్రమే ఇక్కడ నేను ఈ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాను, ఇది ప్రజల సమస్య అంటుంది. ఇక్కడ ప్రజల సమస్య ఏడున్నది, ఇది మీ ఫ్యామిలీ సమస్య, మీ ఫ్యామిలీ సమస్యను తీసుకొచ్చి ప్రజల సమస్య అన్నట్టుగా ఈమె చిత్రీకరిస్తూ ఉన్నదనమాట. ఒకవేళ ప్రజల సమస్య అనుకుంటే ఇందులో ప్రజల సమస్య ఏమున్నది, నువ్వు మాట్లాడిన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లల్లా నువ్వు మాట్లాడిన మాటలలో మొత్తం కూడా మీ ఇంటికి కోసనే కదా, మీ ఇంట్లో ఏం జరుగుతున్నది, ఏం అన్యాయం జరుగుతున్నది, మీ ఫ్యామిలీ మెంబర్స్ రాష్ట్రాన్ని ఎట్లా దోసుకున్నారు అనేది క్లియర్గా అర్థమవుతున్నది, సాధారణమైన కూడా అర్థమవుతుంది అనమాట. నువ్వు చెప్పే విధానానికి అసలు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి కుమ్మక్కయ్యి రాష్ట్రాన్ని దండిగా దోసుకున్నారు, ఎంత లేదన్నా కూడా నెలకు 2-3 వేల కోట్ల రూపాయలను దోసుకున్నారు మీరు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నావు. ఇక లక్షల కోట్లు వెనక పడ్డాయి ఒక్కొక్కరి దాన్ని దాదాపు గట్ల ఆ వ్యవహారం అంతా ఉన్నది. సో ఇక్కడ ఇది నీ సమస్య, నీ కుటుంబ సమస్య, ఇది రాష్ట్ర సమస్య, రాష్ట్ర ప్రజల సమస్య. ప్రజల తరపున వచ్చి నేను మాట్లాడుతున్నా, నువ్వు ప్రజల తరపున వచ్చి మాట్లాడినట్టయితే ఏడ లేదు అన్నది విశ్లేషకుల భావన. వాస్తవానికి వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే ఎవరికి నష్టము ఎవరికి లాభం అనే అంశాలు కూడా చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఆ మాటలకు ఏంటంటే
మొచ్చి బయటకు వచ్చి మాట్లాడినంత మాత్రాన అది ఖచ్చితంగా ఏ పార్టీకి కూడా ఉపయోగం కాదు. ఈమె వేరే పార్టీలలో చేరితే ఏ పార్టీకి కూడా పెద్ద బలమైతే ఒరిగేది ఉండదు అనేది కూడా జగమెరగని సత్యం. ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి అక్కడ ఉన్న క్యాడర్ అంతా హరీష్ రావు వెనుక ఉంటుంది. అక్కడ బీఆర్ఎస్లో హరీష్ రావు కనుక బయటికి వెళ్తే అప్పుడు చేంజ్ అవుతుంది. నువ్వు బయటికి వచ్చినంత మాత్రాన ఖచ్చితంగా ఇక్కడ ఒరిగేది అయితే ఉండదు. వాస్తవానికి ఆమె కూడా నేను వేరే పార్టీలో చేరని అంటుంది. సో ఈమె ఒకవేళ కొత్త పార్టీ పెట్టింది అనుకుంటే కొత్త పార్టీ పెడితే ఇక ఎలాంటి డ్యామేజ్లు ఏర్పడతాయి రాష్ట్ర వ్యాప్తంగా, ఇక ఆమె ఎంతనన్నా ఉద్ధరించబడుతుందా కొత్తగా అంటే ఖచ్చితంగా ఇక ఆమె అంటే ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం, ఆమె తీసుకున్న ఇష్యూ ఏంటంటే ఖచ్చితంగా మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, ఇక మా ఇంటి వాళ్ళని కావచ్చు, మా అన్నను నన్ను మా నాయనను విడదీస్తూ ఉన్నారు, ఇక ఏవైతే వీళ్ళు కొల్లగొట్టిన ఆ సంపద ఏదైతే ఉందో ఆ సంపదకు అంతటికి కారణము, ఆ కొల్లగొట్టిన దానికి అంతటి కారణం హరీష్ రావు సంతోష్ రావే అని చెప్తున్నారు. హరీష్ రావే ప్రధాన కారణం అని చెప్తుంది. హరీష్ రావే ఎట్లా ప్రధాన కారకుడు అవుతాడమ్మా? కాళేశ్వరం వ్యవహారం అంటేనే కేసీఆర్ కదా, అందరికీ తెలిసిన విషయము. కాళేశ్వరం వ్యవహారంలో హరీష్ రావు కారకుడు అంటున్నది, కేసీఆర్ అసలు సంబంధమే లేదు అంటున్నది. మరక్క కేసీఆర్కి ఎట్లా సంబంధం ఉండదు? కేసీఆర్ లేనిదే కాళేశ్వరం వచ్చేదా? కాళేశ్వరాన్ని కేసీఆర్ లేకుండా కాళేశ్వరం కట్టినంటే అది నవ్వుతారు ఎవరన్నా. ఎందుకంటే కేసీఆర్ అజెండా అది, కేసీఆర్ డ్రీమ్ అది. అంటే కేసీఆర్ డ్రీమ్ అంటే పైసలు కేసుకోవడానికో లేకపోతే ప్రజల ప్రయోజనానికో, మొత్తానికైతే కాళేశ్వరం అనేది ఏషియాలోనే పెద్ద ప్రాజెక్టు తీసుకురావాలనేది అతని డ్రీమ్ ఉంటే, సో కాళేశ్వరంలో ప్రతి నిర్ణయము కేసీఆర్ది అనేది జగమెరగని సత్యం ఖచ్చితంగా. మరి హరీష్ రావు కేసీఆర్లు ఇద్దరు వేరు అని నువ్వు ఎట్లా చెప్తావు? హరీష్ రావు లేకుండా కేసీఆర్ ఆ పని మొదలు పెట్టలేడు, కేసీఆర్ లేకుండా హరీష్ రావు ఆ పని అసలే మొదలు పెట్టలేడు. హరీష్ రావు లేకుండానన్నా మొదలు పెడతాడు కేసీఆర్, కానీ కేసీఆర్ లేకుండా హరీష్ రావు అసలు కాళేశ్వరం టచ్ చేసే అంత దమ్ము ఆ గట్స్ ఎవరికి లేవు. ఇక ఇంకొకటి, నువ్వు మీ డాడీని మీ అన్నను మోసం చేస్తూ ఉన్నారు అంటున్నావు కదా, నాయన అన్న నువ్వు భద్రమే అని చెప్తున్నావు కదా, ఖచ్చితంగా కేసీఆర్ను మోసం చేసి ఇక స్కాములు చేసే అంత దమ్ము ధైర్యము ఈ స్టేట్లో అంటే అతని కింద పనిచేసే నాయకులకు ఇంకా ముఖ్యంగా ఇక అలాంటి గట్స్ ఇంకొక నాయకునికి ఉన్నాయంటే కూడా ఇక చిన్న పిల్లగాడు కూడా నవ్వుతాడు. ఎందుకంటే కేసీఆర్ యొక్క ఆ పర్సనాలిటీ ఏంటి అంటే కేసీఆర్ యొక్క ఆయన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది ప్రతి రాజకీయ నాయకుడికి కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎంత మేధావు, ఏం కథ, ఏ విషయాన్ని అయినా ఎలా తిప్పికొట్టగలడు అన్న అంశం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో ఇక్కడ ఆయన ఒకరు కేసీఆర్కు సమస్య క్రియేట్ చేస్తూ ఉన్నారు అంటే అది సిగ్గుసేటు వ్యవహారం. వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే కేసీఆర్ సమస్యలో ఇరుక్కుపోయిండు, చేసిన దాంట్లో ఇరుక్కుపోయిండు కాబట్టి దీని నుంచి బయటపడడానికి ఇదంతా డ్రామా అంటే కేసీఆర్ వదిలినటువంటి బాణం అని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాస్తవమై ఉండొచ్చు, అవాస్తవమై ఉండొచ్చు, ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న మాట. ఇది వాస్తవమే కదా. ఇక్కడ కేసీఆర్ హరీష్ రావులు అయితే అసలు హరీష్ రావు కేసీఆర్ లేకుండా కాళేశ్వరాన్ని టచ్ కాదు కదా, ఒక నిర్ణయం తీసుకోలేరు, ఎవరూ తీసుకోలేరు. ఆయన అండర్లో పనిచేస్తూ ఆయన కనుసన్నుల్లో ప్రతిదీ నడుస్తూ ఉంటుంది. మరి కేసీఆర్ లేకుండానే ఈయన అన్ని చేసిండు, కేసీఆర్కు తెలియకుండా ఈయనంట మొత్తం స్కాములు చేసిండట. ఇక అదైతే నవ్వట్ల వ్యవహారం అని చెప్పేసి జనాలు కూడా నవ్వుకుంటున్నారు. కేసీఆర్ను మేనేజ్ చేసేంత దమ్ము ధైర్యం అయితే ఇంకొక నాయకునికి లేదనేది మాత్రం వాస్తవం అని ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. ఆ అంశం పైన ఈమె తీసుకొచ్చిన అంశం ఏదైతే ఉందో అది కామెడీ అంటే మధ్యలో ఈ రాష్ట్రంలో కొంచెం సెన్సేషన్గా ఎంటర్టైనింగ్గా ఉండడానికి అన్న కోణంలో వాస్తవానికి ఈమె మాత్రం డైవర్షన్ కోసం మాత్రమే కాళేశ్వరం వ్యవహారంలో ఈ దొంగల ముఠాలు దొంగల లెక్కలన్నీ ఎక్కడ బయట పడతాయో ఇక అన్న టెన్షన్లు, ప్రస్తుతానికి ఉన్న టెన్షన్ అంతా వాళ్ళది కాళేశ్వరం టెన్షన్, ఇదంతా కాదు అసలు, ఇది వాళ్ళకు లెక్క కాదు, అలా ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతలేదు. ఓకే, ఇవన్నీ ఏమైనా మనస్పర్ధాలు చిన్నవి ఉన్నా కూడా నిజంగానే ఉన్నా కూడా అవి చాలా లైట్, చాలా సింపుల్గా ఈజీగా తేలికగా వాటిని తేల్చి వాడేశారు కేసీఆర్. కానీ ఇదే పెద్ద సమస్యగా క్రియేట్ చేస్తున్నారు రాష్ట్రంలో. ఎందుకంటే ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అవుతుంటే ఆ కాళేశ్వరం వ్యవహారం కథం పక్కదారి పట్టాలన్నట్టు. ఆ కాళేశ్వరం వ్యవహారాన్ని ప్రజలు మర్చిపోవాలి. అది ఒకవేళ ప్రజలు గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది, ఇలా దొంగ లెక్కలు బయట పడతా ఉంటాయి ఇంత, ఇక దీని మీద ఓహో ఇలా జాతకాలు గివా అని చెప్పేసి ప్రజలకు తెలిసిపోతూ ఉంటుంది క్లియర్గా. ఈ అంశం తెలియవద్దు కాబట్టి ప్రజలు డైవర్ట్ అవ్వాలి కాబట్టి ఇట్లా ఇలా సెంటిమెంట్ వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు ఇది కుటుంబ వ్యవహారం, ఇది వాళ్ళ నలుగురు మధ్యలో మాట్లాడుకోవాల్సిన వ్యవహారాలు రచ్చకెక్కి మీడియా ముంగల కాన్ఫరెన్స్లు పెట్టడం ఏం అవసరం లేదు అసలు. వాస్తవానికి చిన్న పిల్లలకు కూడా తెలిసిపోతుంది ఇలా మీ డ్రామాలు ఇవన్నీ కూడా. సో ఇట్లా అని చెప్పేసి ప్రతిపక్షం వాళ్ళందరూ కూడా అంటా ఉన్నారు. ఇది నేననే మాట మాత్రం అసలు కాదు, ముందే చెప్తున్నా.